గుడ్ ఈవినింగ్. నేను నరహరి చొక్కర, మీ పైథాన్ తెలుగు ట్రైనర్. సో ఆల్మోస్ట్ మనం ఎండ్ ఆఫ్ ద కోర్స్ దశకు వచ్చేస్తున్నాము. సో ప్రీవియస్ సెషన్లో మనం పాండాస్ అండ్ దాని యొక్క ఆపరేషన్స్ కోసం మనం నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ అంతే ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకి పైథాన్ కోర్తో పాటుగా దాని యొక్క అప్లికేషన్స్ ని పెంచుకునే విధంగా మనకు ఉన్నటువంటి లైబ్రరీస్ అన్ని సపోర్ట్ చేస్తాయి. అందులో ఇంకొక ఇంపార్టెంట్ లైబ్రరీ ఏంటంటే మనం ఇవాళ నేర్చుకోబోతున్నటువంటి మ్యాట్ ప్లాట్ లిబ్. ఆ లైబ్రరీ నేమ్ మ్యాట్ ప్లాట్ లిబ్. ఏంటి మ్యాట్ ప్లాట్ లిబ్? మ్యాట్ ప్లాట్ లిబ్ ఈజ్ అ పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ లైబ్రరీ. అంటే ఇప్పుడు దాకా మనకున్నటువంటి డేటా ఏదైతే ఉందో, అలాగే ఇప్పటి వరకు ఈవెన్ పాండాస్లో కూడా మీరు చాలా వరకు డేటాని ఆటోమేటెడ్గా జనరేట్ చేస్తున్నాం. బట్ డేటా అంతా కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఒక డిజిట్స్ రూపంలోనో లేక వేరే క్యారెక్టర్స్ రూపంలోనో మనం ఇంతవరకు వర్క్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడున్నటువంటి అంటే డేటా సైంటిస్ట్ అంటున్నారు, లేదా డేటా సైన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్లో డేటా అంతా కూడా ఒక విజువలైజేషన్, లైక్ ఇంకా చెప్పాలంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఇవ్వగలిగితే కంపెనీస్ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాయి. బికాస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకుని ఉంటారు. క్రికెట్ మ్యాచ్లో స్కోరింగ్ ఉంటుంది. రెండు టీమ్స్ యొక్క మ్యాచ్ని కంపేర్ చేస్తూ చూపిస్తాడు. ఫస్ట్ చేసినటువంటి కంట్రీ టీం చేసినటువంటి స్కోర్ ఇంత ఉంది, ఇదే ఓవర్స్లో సెకండ్ టీం చేసిన కోర్స్ ఇంత ఉందని అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. బట్ అక్కడ ఫిగరేటివ్గా ఉన్నటువంటి స్కోర్ని చూసేదానికంటే ఈవెన్ లేమ్యాన్ కూడా ఈజీగా అర్థం చేసుకోవాలంటే అక్కడ మనకి ఏంటి అంటే ఉన్నటువంటి వాల్యూస్ని అక్కడ ఒక గ్రాఫ్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాడు. మనం చూసే ఉంటున్నాం. సో యాక్చువల్లీ మనం ఈవెన్ చిన్నప్పుడు కూడా మనం నేర్చుకుని ఉంటామండి. కొన్ని వాల్యూస్ని ఇవ్వడం ద్వారా ఆ వాల్యూస్ని ఒక గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ కానీ ఇది వై యాక్సిస్ కానీ తీసుకొని కొన్ని స్కేలింగ్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ని ఆ పర్టికులర్ స్కేల్లో దాన్ని డాటింగ్ చేస్తే ఆ డాటింగ్ చేసిన వాల్యూస్ అంతటిని కూడా కలపడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఒక గ్రాఫ్ని మనం జనరేట్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే ఫిగరేటివ్ డేటా ఉందో, డిజిటల్గా రూపంలో ఉన్న డేటాను మనం ఒక గ్రాఫికల్ వేలో చూపించడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి దీన్ని మనం ఒక రెండు వేరు వేరు టీమ్స్, అంటే ఇప్పుడు ఇది క్రికెట్ మ్యాచ్, మీరు అంటున్నటువంటి క్రికెట్ మ్యాచ్ కనుక తీసుకుంటే రెండు వేరు వేరు టీమ్స్ చేసిన స్కోర్ని కనుక ఇలా నేను కనుక కంపేర్ చేసి చూపిస్తే, సో అక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కంటే కూడా ఈ గ్రాఫ్స్ రూపంలో లేమ్యాన్ కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ డేటా సైంటిస్ట్ లేదనుకుంటే డేటా విజువలైజేషన్, డేటా ప్రజెంటేషన్స్, పవర్ బిఐ ఉపయోగించి మనం డేటా ప్రజెంటేషన్ చేస్తాం. అదంతా కూడా రిపోర్ట్స్ రూపంలో, ఫిగరేటివ్లో ఉన్నటువంటి డేటా అంతటిని కూడా మనం రిపోర్ట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఎక్సెల్లో కూడా మనం చార్ట్స్ కోసం చూస్తున్నాం. లైన్ చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్. అంటే అక్కడి వరకు ఉన్నటువంటి ఫిగరేటివ్ డేటాని మనం ఒక గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేయడం ద్వారా మనం ఈజీగా ఎనాలిసిస్ చేయడానికి కానివ్వండి, ప్రజెంట్ చేయడానికి కానివ్వండి, అది మనకి సాధ్యం అవుతుంది. అట్లాంటి ఒక వెరీ ఈజీ అండ్ పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ లైబ్రరీని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి మ్యాట్ ప్లాట్లిబ్. అంటే అప్పటి వరకు మనకి ఫిగరేటివ్ ఒక నంబర్స్, ఒక డిజిటల్ రూపంలో ఉన్న డేటాని ఒక బ్యూటిఫుల్, అట్రాక్టివ్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో మనకు కావాల్సినటువంటి ఈ గ్రాఫ్స్ లేదా చార్ట్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో దీంట్లో మనం నేర్చుకుంటాం. సో ఇది మనకి లైన్ ప్లాట్స్, ఆ ప్లాట్ ఈజ్ నథింగ్ బట్ చార్ట్. ఆ చార్ట్స్ అంటున్నారు కదా, దాన్ని ప్లాట్ అంటాం ఇక్కడ. సో లైన్ చార్ట్స్, అదే లైన్ ప్లాట్స్, స్కాటర్ ప్లాట్స్, బార్ చార్ట్స్, హిస్టోగ్రామ్స్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని మనం డిజైన్ చేసుకోవడానికి, జనరేట్ చేయడానికి మనకి ఇది అలౌ చేస్తుంది. అయితే దీంట్లో ఎంత ఈజీగా మీరు చేసుకోవచ్చు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అంటే, మనం గ్రాఫ్స్ అది డ్రా చేయాలంటే, మాన్యువల్గా చేయాలంటే మనకు కావాల్సిన డేటా ఉండాలి. దాని డేటా ఐడెంటిఫికేషన్, డాటింగ్ చేసుకోవాలి, దాన్ని కలపడం. ఇట్ టేక్స్ మోర్ టైం మాన్యువల్లీ. బట్ ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి ఆటోమేటెడ్ టూల్స్ కూడా మీకు ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్లాంటి పైథాన్ సపోర్ట్ చేసే మ్యాట్ ప్లాట్ లిబ్ లాంటి ఒక
లైబ్రరీని ఉపయోగించి, అట్లాగే సీబార్న్ అని కూడా ఇంచుమించుగా అట్లాంటి ఇంకొక లైబ్రరీస్ ఉపయోగించి మీరు ప్లాటింగ్, ఈ గ్రాఫ్స్ డిజైన్ చేయడము, అంటే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, డేటా విజువలైజేషన్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వే అని మన డేటాని ఒక నంబర్స్ రూపంలోనూ లేకపోతే ఒక ఫిగరేటివ్గా చూపించకుండా గ్రాఫ్స్ రూపంలో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడం అనేది ఎంత ఈజీనో ఇక్కడ మనం నేర్చుకుంటాం. అయితే ఇందులో మనం చేయాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ ప్లాట్ లిబ్ని ఇంపోర్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ సిస్టంలో లేకపోతే కనుక పిప్ ఇన్స్టాల్ మ్యాట్ ప్లాట్ లిబ్ ఇదివరలో మీకు చెప్పడం జరిగింది. ఏదైనా ఒక మన దగ్గర లేని లైబ్రరీని ఎట్లాగా ఇన్స్టాల్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దానికి. సో అట్ ప్రజెంట్ అయితే మనం చేయాల్సింది మ్యాట్ ప్లాట్ లిబ్ ఒకటి మనం ఇన్స్టాల్ చేయాలి. అందులో సబ్సెట్ అయినటువంటి పై ప్లాట్ని కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో దట్ మనం ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ మ్యాట్ ప్లాట్ లిబ్లో ఉన్నటువంటి పై ప్లాట్ అనే ఒక మెథడ్ని పిఎల్టీ అనే ఒక వేరియబుల్, ఒక అలియాస్ కింద నేను ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ పిఎల్టీ ఇస్ నథింగ్ బట్ మ్యాట్ ప్లాట్ లిబ్లో ఉన్నటువంటి పై ప్లాట్. అట్లానే సీబార్న్ అనే ఒక లైబ్రరీని కూడా నేను ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు అది అంటే వర్క్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పిన కన్వీనియన్స్ కోసం దాన్ని కూడా ఎస్ఎన్ఎస్ అని ఒక ఎలియాస్ కింద నేను అసైన్ చేసుకుంటున్నాను. అట్లాగే నంపై, పాండాస్ ఇది ఆల్రెడీ మనం వర్క్ చేసుకున్నాము. నంపైని ఎన్పీగా, పాండాస్ని పీడీగా ఇక్కడ నేను అలియాస్ చేసి నేను కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ ఇంపోర్టెడ్, ఇవన్నీ కూడా నేను చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ మ్యాట్ ప్లాట్ లిబ్ యూజ్ చేసి ఎంత ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇక్కడ మీకు వచ్చే అవుట్పుట్ కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఏదైతే తీసుకున్న డేటా దాన్ని కనుక ప్లాటింగ్ చేస్తే అదొక క్యాన్వాస్ లాంటి ఎన్విరాన్మెంట్ మనకి చూపిస్తుంది. లుక్స్ లైక్ ఏ ఫామ్. ఇట్స్ అ ప్లాటింగ్ క్యాన్వాస్ అంటాం. ఈ ప్లాటింగ్ క్యాన్వాస్లో మనం ఇచ్చిన వాల్యూస్ ఆధారంగా కావలసినటువంటి ఆ గ్రాఫ్స్ లేదా చార్ట్స్ అనేవి అక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో అది ఎట్లా చేయొచ్చు ఏంటది ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఎంత ఈజీగా మనం దీంట్లో చేసుకోవచ్చు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ నేను అవన్నీ కూడా నేను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. మ్యాట్ ప్లాట్ లిబ్లో పై ప్లాట్ మెథడ్ యాజ్ ఎ పిఎల్టీ సో ఆన్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 కోఆర్డినేషన్ కోసం 2 లిస్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ అనే ఒక లిస్ట్లో కొన్ని వాల్యూస్ని తీసుకున్నాను, వై అనే ఒక లిస్ట్లో మరికొన్ని వాల్యూస్ని తీసుకున్నాను. నాకు ఈ 2 XY కోఆర్డినేషన్స్లో రిప్రజెంట్ చేయడానికి ఉన్నటువంటి డేటా, ఇదే డేటాని నేను కంపేర్ చేస్తూ, అంటే ఎక్స్ అండ్ వైని కంపేర్ చేస్తూ నేను ఇదే డేటాను ఒక ప్లాటింగ్ రూపంలో, ఒక చార్ట్ రూపంలో, ఒక గ్రాఫ్ రూపంలో ఎంత ఈజీగా చేసుకోవచ్చు. రైట్, యాక్చువల్లీ మనం ఆల్రెడీ మ్యాట్ ప్లాట్ లిబ్లో ఉన్నటువంటి పై ప్లాట్ అనే మెథడ్ మనం పిఎల్టీ పేరుతో అసైన్ చేసుకున్నాం కదా. సో పిఎల్టీ డాట్ ప్లాట్ అనే ఒక మెథడ్. ప్లాట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ద యూజర్ డిజిటల్ డేటా ఇంటూ గ్రాఫ్. ప్లాట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ డిజిటల్ డేటా ఇంటూ ప్లాట్ ఆర్ అ గ్రాఫ్, ఆర్ ఇంకా మనం చెప్పాలంటే చార్ట్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మీకు అక్కడ కన్వర్షన్ జరిగిందో దాన్ని ఇక్కడ చూపించేదానికి ఇంకొక మెథడ్ షో. అంటే ఫస్ట్ మనం కొన్ని వాల్యూస్ని తీసుకున్నాం, ఇంకా చెప్పాలంటే డిజిటల్ డేటాని తీసుకున్నాం, డేటాని తీసుకున్నాం, నాట్ డిజిటల్ డేటాని తీసుకున్నాము. ఆ డేటాని XY కోఆర్డినేషన్స్లో వాటిని ప్లాటింగ్ చేయడానికి ప్లాట్ అనే మెథడ్, అది ఆ గ్రాఫ్ని లేదా చార్ట్ని షో చేయడానికి షో అనే మెథడ్. ఇప్పుడు ఒక్కసారి కనుక దీన్ని నేను రన్ చేస్తే ముందుగానే చెప్పుకోవడం జరిగింది కదండి, ఒక క్యాన్వాస్ అనేది వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లాటింగ్ క్యాన్వాస్. ఓకే, వన్ మూమెంట్ అండి, నేను కొద్దిగా మూవ్ చేస్తాను. ఎస్, ఇది ప్లాటింగ్ క్యాన్వాస్. ఓకే, సో ఆ ప్లాటింగ్ క్యాన్వాస్ ఉపయోగించి ఈ ప్లాటింగ్ క్యాన్వాస్ పైన మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో మీరు గమనించే ఉన్నారు, 1 2 3 4 5 ఎక్స్ యాక్సిస్. ఓకేనా, 1 2 3 4 5 ఎక్స్ యాక్సిస్, 10 20 30 40 50 వై యాక్సిస్. సో దానికి అది ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీని కూడా సెట్ చేసి పెట్టుకుంటుంది. వాల్యూ అసైన్మెంట్ కూడా జరిగింది. అయితే
ఈవెన్ మనకి ప్లాటింగ్ అయిన తర్వాత కూడా, చార్ట్ జనరేట్ అయిన తర్వాత కూడా, మనం ఇచ్చినటువంటి పాయింట్ ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్ ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు. చూసుకున్నారా? అంటే నేను ఆల్మోస్ట్ 10/10 దగ్గర ఉన్నానండి. ఇంచుమించుగా. అంటే ఇక్కడ ఇది 1, ఇది 10 ఆల్మోస్ట్. యెస్. ఇక్కడున్నాను నేను. ఇక్కడ క్లియర్‌గా మీరు చూడగలుగుతున్నారు. ఎక్స్ వచ్చేసి 1.013, వై వచ్చేసి 10 సో ఆన్. ఇక్కడ మీరు ఎట్లా మూవ్ అవుతూ పోతే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఇది గనుక మీరు చూస్తే 25 అనేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? దీనికి 2.5 అట్లా కూడా మన ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్‌ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది ఆఫ్టర్ ప్లాటింగ్. ఓకేనండి. ఇది మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ డేటా ఉందో, ఈ డేటాకి మీరు జనరేట్ చేసినటువంటి ఒక గ్రాఫ్. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్లాట్. సో, ఎంత ఈజీగా మనం చేసుకోవడానికి మనకు సపోర్ట్ చేస్తుంది ఏంటంటే, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అందులో ఉన్నటువంటి పైప్లాట్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ రైట్. సో, ఒక డేటా ఇక్కడ ఏదైతే మనకుందో, ఈ సిరీస్ ఆఫ్ డేటాని మనం ఒక ప్లాటింగ్ చేసుకోవడానికి సింపుల్ మనం ఏం చేస్తున్నామంటే, పైప్లాట్ డాట్ ప్లాట్ అనే మెథడ్. ఈ పైప్లాట్ అంటే పీఎల్‌టీ కింద కన్వర్ట్ అసైన్ చేసుకున్నాం గదా! మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ పైప్లాట్. ఆ పైప్లాట్ మెథడ్‌లో ప్లాట్ అనే ఒక ఫంక్షన్ సబ్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఇక్కడ జనరేట్ చేసాం. అలాగే దాన్ని షో చేయడానికి డాట్ షో అనే ఒక మెథడ్ ఉపయోగించి మనం ఇక్కడ షో చేయడం జరుగుతుంది. అంటే ఎంత ఈజీగా మనం ఒక చార్ట్‌ని జనరేట్ చేయొచ్చు అని చెప్పేదానికి ఇదొక ఎగ్జాంపుల్ అండి. అట్లానే మనకు దీనికేమైనా టైటిల్స్ గానియండి, ఎక్స్ అండ్ వై యాక్సిస్‌ని కూడా మనం పెట్టుకోవచ్చు అనే దానికి ఇక్కడ మీకు ఇంకొక ప్రోగ్రామ్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్? యెస్. ఇక్కడ మనం తీసుకుంటే గనక, ఇక్కడ మనం తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఎక్స్‌లో కొన్ని వాల్యూస్ తీసుకున్నారు. 1, 2, 3, 4 అండ్ ఆఫ్ కోర్స్ వైలో మరికొన్ని వాల్యూస్ తీసుకున్నారు. దీంతో పాటుగా మనం ఫిగ్ అండ్ ఏఎక్స్ అనే ఒక 2 వేరియబుల్స్‌ని తీసుకొని, దానికి సబ్ ప్లాట్స్‌ని అసైన్ చేయడం జరుగుతుంది. ఒక ఫిగర్‌ని క్రియేట్ చేసేదానికి సబ్ ప్లాట్స్‌ని అసైన్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఏఎక్స్ డాట్ ప్లాట్ ఇందాక మనం పీఎల్‌టీ డాట్ ప్లాటింగ్ చేసాము. దానికి అసైన్ చేసుకున్నాం గదా! ఏఎక్స్‌కి సబ్ ప్లాట్స్. సో, ఏఎక్స్ డాట్ ప్లాట్ ఆఫ్ ఎక్స్, వై. సో, ఆ డేటాని ప్లాటింగ్ చేయడానికి ఇప్పుడు ఏఎక్స్ డాట్ అంటే ఇప్పుడు ఇది ఏఎక్స్ అనేది ఇక్కడ ఏమైతుంది? ఒక సబ్ ప్లాట్ కింద క్రియేట్ అయింది. అంటే ఏం లేదు. ఒక సెపరేట్ క్యాన్వాస్ అన్నట్టు. ఒక ఫిగర్ అక్కడ క్రియేట్ అయితుంది. ఆ ఫిగర్‌కి మనం సెట్ ఎక్స్ లేబుల్. ఎక్స్‌లో ఏం కనిపించాలి నాకు? సబ్జెక్ట్స్ అని కనపడాల. సెట్ వై లేబుల్. మార్క్స్ కనపడాలా. దానికొక టైటిల్ గూడా నేనిస్తున్నాను. గో ఆన్‌లైన్ టెస్ట్ అని. ఆ విధంగా ఎప్పుడైతే అది సెట్ అయిపోయిందంటే మీకు ప్లాటింగ్ ఇక్కడ డేటా ప్లాటింగ్ అయింది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఉన్నటువంటి డేటా ప్లాటింగ్ అయింది. ఓకేనండి. ఓకేనా? అట్లానే దానికి ఎక్స్ లేబుల్, వై లేబుల్‌తో పాటుగా టైటిల్స్ అంటే ఎక్స్ యాక్సిస్ సంబంధించినటువంటి లేబుల్ ఇది. వై యాక్సిస్ సంబంధించినటువంటి లేబుల్ ఇది. అలాగే టైటిల్ అంతా సెట్ అయిపోయిన తర్వాత అది సింప్లీ ఇది షో చేస్తుందన్నట్టు. ఒక్కసారి గనక మనం జూస్తే దీని యొక్క అవుట్‌పుట్ ఎట్లా రావచ్చు అనే దాని కోసం. ఇందాక మనం క్రియేట్ చేసినటువంటి ఆ పర్టిక్యులర్ ఇంచుమించుగా అదే దానికి మనం కంటిన్యూషన్‌గా ఇది ఎక్స్ యాక్సిస్ లేబుల్ వచ్చేసి సబ్జెక్ట్స్ గాను, వై యాక్సిస్ లేబుల్ వచ్చేసేసి ఇక్కడ మార్క్స్ గాను, అలాగే టైటిల్ ఆ టైటిల్ ఇక్కడ మనం ఏదైతే ఇస్తున్నామో గో ఆన్‌లైన్ టెస్ట్ ఇట్లాగనమాట. ఓకేనండి. ఇంకా దీనిపైన మనకు కావాలనుకునేటప్పుడు ఈ ఆహ్, ఒక్క నిమిషం అండి. యాక్సిస్‌తో పాటుగా వాల్యూస్‌ని కూడా జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మరికొద్దిగా అంటే ఇదే వాల్యూస్‌ని తీసుకొచ్చి ఇందాక మనం చెప్పినటువంటి వాల్యూస్ అవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఎట్లా జనరేట్ చేయాలి? ఇప్పటి వరకు సింగిల్ వాల్యూస్ ఉపయోగించి సింగిల్ లైన్ ఆహ్, ఆహ్, ప్లాటింగ్ అదే చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి? గ్రాఫ్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసాం. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఇక్కడ చూస్తే గనక ఎక్స్, వై1, వై2 సో, యాస్ యూజువల్‌గా మనకు తెలిసిందే పై పై ప్లాట్‌కి సంబంధించి డాట్ ప్లాటింగ్ ఎక్స్, వై దానికి సంబంధించినటువంటి లేబుల్. అలాగే ఎక్స్, వై2 దానికి సంబంధించినటువంటి లేబుల్. లెజెండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. లెజెండ్స్ అని మనకు ఐడియా ఉంది గదా! రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు పలానా రైల్వే స్టేషన్ ఎక్కడుంది? లేదనుకుంటే రివర్స్ ఎట్లా పోతున్నాయి? పర్వతాలు అదే మీకు
ఆల్రెడీ మనం దీంట్లో చూస్తున్నాం పొలిటికల్ మ్యాప్‌లో అవన్నీ వస్తాయి. లిజెండ్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఇన్ చార్ట్ ఆర్ గ్రాఫ్. గ్రాఫ్‌లో ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగించేది లెజెండ్. ఆ లెజెండ్‌ని కూడా అక్కడ మనం జనరేట్ చేసి చివరగా దాన్ని అక్కడ షో చేస్తున్నాం. అయితే లెజెండ్ ఎక్కడుంటుందో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. యాహ్! సో, దీస్ ఆర్ ద లెజెండ్స్. ఈ లెజెండ్ ఏంటి అంటే ఇందులో చూసారు గదా! వై1 లేబుల్ ఏంటి? ఈ కలర్‌తో ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఈ బ్లూ ఈజ్ నథింగ్ బట్ వై1 లేబుల్. ఈ ఆరెంజ్‌లో ఉన్నటువంటిది వై2 లేబుల్. అట్లా రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ ఆఫ్ వై1 లేబుల్ వై1, ఎక్స్ ఆఫ్ వై2 లేబుల్ వై2. ఓకేనండి. సో, దాన్ని షో చేయడానికి లెజెండ్. ఒకసారి గనుక దీన్ని తీసేసేస్తే మీకక్కడ లెజెండ్ అనేది అక్కడ కనపడకపోవచ్చు గాక. ఐ విల్ షో హియర్. వితౌట్ లెజెండ్ మీరు చూడాలనుకునేటప్పుడు ఆ ఫంక్షన్‌ని, ఆ మెథడ్ మీరక్కడ సప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి. ఇది మల్టీ లైన్ చార్ట్ ప్లాటింగ్. ఓకే. అట్లానే స్కాటర్ ప్లాట్ మీరు జనరేట్ చేయాల్సి వస్తే గనక, అప్పుడు మనకి వాల్యూస్ ఎక్కువ కావాలి. సో దట్ మనం ఆల్రెడీ నంపైలో యూజ్ చేసినటువంటి అదే పాండాస్ ఉపయోగించి, అలాగే నంపైలో యూజ్ చేసినటువంటి రాండమ్ అనే మెథడ్ ఉపయోగించి నంపై దట్ ఈస్ np.random.rand ఆఫ్ 50 అంటే 50 వరకు ఉన్న వాల్యూస్ ఏదో రాండమ్‌గా కొన్ని వాల్యూస్ జనరేట్ అవుతాయి. అది ఎక్స్‌లో తీసుకుంటాం. అలాగే వైలో కూడా కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి కలర్స్‌ని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క ఆ కలర్ వాల్యూస్ కూడా రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఈ వేరియబుల్ అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సైజెస్ అని ఇచ్చి ఇదొక వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్‌లో 1000 ఇంటూ ఏదైతే మనకి రాండమ్‌గా జనరేట్ అయిన వాల్యూస్ ఉన్నాయి కదా! దాని యొక్క వాల్యూస్‌ని అక్కడ మల్టిప్లై చేసి జనరేట్ చేయటానికి. ఇప్పుడు స్కాటర్ అనే ఒక మెథడ్ ఉపయోగించి అంటే ఒక్కొక్క చార్ట్‌కి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. పై అని, బార్ అని, స్కాటర్ అని అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి చార్ట్‌కి. సో, ఇక్కడ స్కాటర్ అనే చార్ట్ ఏంటంటే దానికి కావాల్సిన వాల్యూస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ వాల్యూస్, వై యాక్సిస్ ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్స్ అన్నమాట. వాల్యూస్‌ని అక్కడ ఇవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఆ స్కాటర్ అలాగే డిఫరెంట్ కలర్స్‌ని జనరేట్ చేయడానికి కలర్ బార్ అనే ఒక మెథడ్‌ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ మనం తీసుకున్నటువంటి కలర్స్ కూడా ఉన్నాయి కదా! నియర్ అబౌట్ రాండమ్‌గా ఒక 50 లోపల ఉన్న వాల్యూస్‌తో కలర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి కలర్ బార్ అనే ఒక మెథడ్‌ని కూడా తీసుకున్నాము. ఇప్పుడు వేరియస్ కలర్స్ ఉపయోగించి మనం ఒక స్కాటర్ చార్ట్‌ని అక్కడ మనం జనరేట్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ వాట్. ఒకవేళ గనక మీరు కలర్ బార్ తీసేస్తే లెట్ అస్ సీ కెన్ వి ఎగ్జిక్యూట్ దిస్ ఆర్ నాట్? బట్ స్టిల్ ఆల్రెడీ కలర్స్ ఇక్కడ జనరేట్ చేస్తున్నాము. సో దట్ ఇక్కడేంటంటే మీకు తీసుకున్నటువంటి చార్ట్ ఆధారంగా మీరేదైతే తీసుకుంటున్న చార్ట్ ఆధారంగా దానికి కావాల్సినటువంటి వాల్యూస్ అక్కడ మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇది స్కాటర్ చార్ట్. అట్లానే బార్ చార్ట్ గనక మీరు ప్రిపేర్ చేయాల్సొస్తే ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఎక్స్ యాక్సిస్ దాని యొక్క యాక్సెస్ ఉంటాయి. వై యాక్సిస్ దాని యొక్క వాల్యూస్ ఉంటాయి. అది మనం ఒక పిల్లర్స్ టైప్‌లో బార్ చార్ట్స్ మనకు ఐడియా ఉంటుంది గదండీ! ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ఏ, బి, సి, డి. ఉదాహరణకి ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ గాని, లేదంటే ఒక ప్లేయర్ యొక్క స్కోరింగ్ అనుకుంటే గనక లైక్ సచిన్ అతని యొక్క స్కోర్ 98. ద్రావిడ్ ఆయన యొక్క స్కోర్ 65. ఓకే. అట్లానే గాంగూలీ ఆయన యొక్క స్కోర్ 71. అలానే అజహర్ అంటే మరి పాత డేటా తీసుకుంటున్నాను అనుకోవద్దండి. సమ్ 12. జడేజా అందుకు 18. ఓకేనా? ఇప్పుడు ఈ డేటా పైన మనం
ఒక బార్ చార్ట్‌ని ప్రిపేర్ చేద్దాం. సో దట్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేషన్స్‌లో మనం ఇచ్చినటువంటి ప్లేయర్స్ అనుకుంటే గనక, వాళ్ళ యొక్క స్కోరింగ్ ఇన్ బిట్వీన్ ఉంటే గనక ఇక్కడ మనం దీన్ని ఇట్లా షో చేసి చూపించొచ్చన్నట్టు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ బార్ చార్ట్. బార్ ప్లాటింగ్ కోసం సంబంధించి దీనికి ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే బార్. సో ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్ వాల్యూస్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. పిఎల్టీ డాట్ అది పైప్లాట్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ డాట్ పైప్లాట్ డాట్ బార్ అని. ఓకే అండి. అలానే హిస్టోగ్రామ్ అంటే ఇవన్నీ కూడా జస్ట్ హౌ టు జనరేట్ అనే దానికి. బట్ వన్ థింగ్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ దట్ ఇప్పుడు మీరు కోర్ పైథాన్ కంప్లీట్ చేసుకున్నామండి. దానికి సపోర్టెడ్‌గా ఉన్నటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ పాండాస్ గానీ, నంపై గానీ, ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ అట్లాగే మనం ఇంకొకటి చూడబోతున్నటువంటి ఫ్లాస్క్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే దాని యొక్క పైథాన్ వేరియస్ సెక్టార్స్‌లో ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే దానికోసం. అంటే ఈ డేటా సైన్స్ సెక్టార్‌లో పైథాన్ యూజ్ చేయడానికి ఈ నంపై గాని, పాండాస్ అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇక్కడ ఉపయోగపడతాయి. అయితే జస్ట్ బ్రీఫ్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు ఇన్ డెప్త్ గనక కావాలంటే మీరు అడ్మిన్ డిపార్ట్‌మెంట్ అంటే గో ఆన్‌లైన్ అడ్మిన్ వాళ్ళతో మాట్లాడి మీకు ఆ కోర్స్‌లో గనక మీరు అడ్మిషన్ తీసుకుంటే దాంట్లో ఇన్ డెప్త్ ఈవెన్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ గానివ్వండి, పాండాస్, నంపై, ఫ్లాస్క్ అన్ని కూడా ఇన్ డెప్త్ అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. బట్ హౌ టు యూజ్ విత్ పైథాన్ అనే దానికోసం ఇక్కడ మీకు వీటన్నిటిలో కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏదైతే హిస్టోగ్రామ్‌కి సంబంధించినటువంటి చార్ట్. అట్లానే పై చార్ట్ మీరు జనరేట్ చేయాల్సి వస్తే గనక వీటన్నిటి కోసం మీకు ఐడియా ఉంది. మీరు ఎక్సెల్‌లో మామూలుగా అయితే నేర్చుకుంటారు. అది ఇతరత్ర మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా నేర్చుకుని ఉంటారు. ఇక్కడ కూడా పై చార్ట్‌లో కూడా సేమ్ అండి. మీకు పై అనే ఒక మెథడ్ తీసుకొని సైజెస్ అండ్ లేబుల్స్ ఇక్కడ కూడా సేమ్ మీరు కావాలనుకున్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ పరంగా కావాలంటే సేమ్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, హిందీ అండ్ ఆఫ్ కోర్స్ తెలుగు. ఓకే. సో వాటిని ఇక్కడ మనం అంటే ఇక్కడ మార్క్స్ అనుకోండి, మీరు సైజెస్ అనుకోండి, మీరు ఏదైనా పర్వాలేదు. మార్క్స్, సబ్జెక్ట్స్, మార్క్స్, సబ్జెక్ట్స్. ఓహ్! సారీ. ఓకేనా? ఇట్లా మీరు కావాలనుకుంటే అక్కడ రిప్రజెంట్ చేసి పెట్టుకోవచ్చు. క్లియర్? సో ఈ విధంగా మీరు ఎలా కావాలంటే అలాగా అంటే మీకున్న డేటాని అక్కడ అవసరాన్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలాగా దాన్ని అక్కడ మనం జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. అట్లాగే ఇంకా మనం కావాలనుకుంటే బాక్స్ ప్లాటింగ్. బాక్స్ ప్లాటింగ్‌లో కూడా ఇక్కడ మనం బాక్స్ ప్లాట్ అనే ఒక మెథడ్ ఉపయోగించి ఈ బాక్స్ ప్లాటింగ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో వాల్యూ జనరేషన్ అనేది మనకి నంపై డాట్ రాండమ్ ఆఫ్ నార్మల్ స్టాండర్డ్ వాల్యూస్ మీన్ అవి దానికి సంబంధించినటువంటి ఈ కండిషన్ ఒకటి అప్లై చేసి జస్ట్ ఇది కావాలంటే మీరు దీన్ని నోట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి దాన్ని చూసి కనుక మీరు ఆ కోడింగ్ అంతా రాసి పెట్టుకోవచ్చు అండి. దీన్ని ఒకసారి కనుక నేను జనరేట్ చేస్తే బాక్స్ ప్లాట్ లాంటి ఒక చార్ట్ అంటే మీరు మామూలుగా ఇప్పటిదాకా ఎక్సెల్ అట్లాంటి కొన్నిట్లో మీరు ఇన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చార్ట్స్ మీరు చూసుండకపోవచ్చు గాక. బట్ ఈ పైథాన్ ఉపయోగించి ఎగ్జాక్ట్‌గా మ్యాట్‌ప్లాట్‌లిబ్ సహకారంతో డిఫరెంట్ చార్ట్స్ మనం ప్రిపేర్ చేయగలుగుతాం. ఈవెన్ హీట్ మ్యాప్ ఆర్ హీట్ మ్యాప్ దీన్ని మనం చేయడానికి ఉన్నటువంటి ఒక కోడింగ్ సంబంధించినటువంటి ఇది ఒక మనకున్నటువంటి వాల్యూస్‌ని తీసుకొని యాజ్ యూజువల్‌గా వాల్యూస్ అని కూడా రాండమ్‌గా మనం జనరేట్ చేస్తున్నాము. ఓకే అండి.
ఈ NumPyలో చేసాం random.rand అనేది. ఓకే. ఇన్ బిట్వీన్ 10 to 10 మనం వాల్యూస్ జనరేట్ చేయడం జరిగింది. అది దాన్ని మనం ఐఎమ్ షో అనే ఒక మెథడ్ ఉపయోగించి హీట్ ప్లాట్ అక్కడ మనం జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. అట్లానే 3D స్కాటర్ ప్లాట్ అంటే ఇవన్నీ మామూలుగా మీకు చెప్తున్నానండి ఎట్లా డిఫరెంట్ చార్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు. బట్ దీనిపైన మనం అంటూ ఓన్‌గా ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ NumPyలో కొన్ని వాల్యూస్ జనరేట్ చేస్తున్నాం కదా! వాటిని ఉపయోగించి మనం ఓన్‌గా ఇంకా అదే వాల్యూస్ పైన చార్ట్స్ జనరేట్ చేయడానికి మీకు నెక్స్ట్ సెషన్‌లో చూపించడం జరుగుతుంది. వీలైతే జూపిటర్ నోట్‌బుక్‌లో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి? రైట్. ఒకసారి చూద్దాం. రైటా? యెస్. అట్లానే ఇందులో ఈ 3D స్కాటర్‌కి సంబంధించి మనం అడిషనల్‌గా తీసుకున్నటువంటి ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది ఎంపీఎల్ టూల్ కిట్స్ .mplod3d అక్కడి నుంచి యాక్సెస్ 3Dని అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఏంటి ఇవన్నీ? రైట్. చెప్పడం జరిగింది కదా! వీటికి ఇన్ డీటెయిల్డ్‌గా మీరు కన్సర్న్ కోర్సెస్ ఉన్నాయి. డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు అక్కడ చెప్తారు. ఒకసారి దానికోసం మీరు మాట్లాడండి అడ్మిన్‌తో. అట్లానే సబ్‌ప్లాటింగ్ అంటే ఒకే చార్ట్‌లో 2 అంతకంటే ఎక్కువ చార్ట్స్‌ని కూడా మనం ప్లాటింగ్ చేసుకోవడానికి సబ్‌ప్లాటింగ్. ఒకటి నేను గో ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అని 2 వేరు వేరు చార్ట్స్ అక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. AX1, AX2 అని 2 వేరు వేరు సబ్‌ప్లాట్స్ అక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది 1 అండ్ 2. దాంట్లో AX1కి Y1, XY1, AX2కి XY2 ప్లాటింగ్ అది చేయడం జరుగుతుంది. దానికి టైటిల్స్ కూడా వేరు వేరుగా మొదటి దానికి గో ఆన్‌లైన్ అని, రెండవ దానికి ట్రైనింగ్స్ అని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇట్లా నేను ప్లాటింగ్ చేసి పెట్టుకుంటాను లైక్ దిస్. దానికున్న వాల్యూస్ ఆధారంగా ఇది ఒక ప్లాటింగ్, ఇది ఒక ప్లాటింగ్ అండి. ఇక్కడ ఏదో పైన మనం వాల్యూస్ ఇచ్చున్నాం కదా! జనరేట్ చేస్తున్న వాల్యూస్ ఉన్నాయి. దాని ఆధారంగా లిన్ స్పేస్ మనకు ఐడియా ఉంది. NumPyలో చేస్తున్నాం. ఓకే అండి. రైట్. ఆ వాల్యూకి ఆధారంగా ఇక్కడ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ప్లాట్ 1, ప్లాట్ 2. గో ఆన్‌లైన్ ఒకటి, ట్రైనింగ్స్ ఒకటి. అంటే ఆఫ్‌కోర్స్ అట్లా మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు దీనికి. యాప్ట్‌గా ఉన్నటువంటి వాల్యూస్‌తో ఉన్న టైటిల్ అక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ డిఫరెన్షియేట్ చేయడం కోసం అట్లా నేను పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టాక్డ్ బార్ చార్ట్. దిస్ ఈజ్ వాట్ స్టాక్డ్ బార్ చార్ట్ అండ్ Y1, Y2 యూజ్ చేసి ఇది Y1 ఇది Y2 అంటే జనరల్‌గా మనం లైన్ చార్ట్ తీసుకుంటే ఈ 2 వాల్యూస్‌ని కంపేర్ చేస్తా ఉంటాం. Xలో ఒకటి, Yలో ఒకటి తీసుకొని కంపేర్ చేసుకుంటే ఐ మీన్ X అండ్ Yలో కంపేర్ చేసుకుంటే అంటే ఈ 2 టీమ్‌లు అనుకోండి. బ్లూ కలర్‌ది ఇండియా అనుకుంటే, ఇది పాకిస్తాన్ అనుకుంటే అట్లా మనం రెండిటిని కంపేర్ చేసేసి ఏ ఓవర్‌లో ఎన్నో ఓవర్‌లో ఎంత స్కోర్, ఫస్ట్ ఓవర్ స్కోర్, సెకండ్ ఓవర్ అట్లా మనం అక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదు ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇది ఓవర్స్, ఇది స్కోర్ కింద మీకు నేను కావాలంటే చూపిస్తాను. ఓవర్ బై ఓవర్. ఇది ఫస్ట్ 5 అవర్స్, 10 ఓవర్స్, 15th ఓవర్, 20th ఓవర్, 25th ఓవర్. ఇక్కడ మీరు Y1 ఇండియా అనుకుంటే ఫస్ట్ 5 అవర్స్‌కి 35, పాకిస్తాన్ అనుకుంటే 32, ఇది ఒక 89 సెకండ్, 72, 135, 120, 210, 200, 290, 270. ఓకేనా? అట్లా కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. Y1 ఈజ్ నథింగ్ బట్ ఇండియా, ఆస్ట్రేలియా ఆర్ పాకిస్తాన్ వాటెవర్. ఓకేనండి.
ఇక్కడ లెజెండ్స్ కూడా మనం చూపించాలి. పైన ఎక్కడ అనుకున్నా అది కూడా చూపించాలి. అది కూడా బాటంలోనే చూపించుకోవాలి. కింద వైపున y2 xy సంబంధించి ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇండియా అండ్ పాకిస్తాన్. మనం ఇచ్చిన వాల్యూస్ అక్కడ ఓవర్‌లాప్ అయినట్టున్నాయి ఎక్కడో చోట. సేమ్ వాల్యూస్ ఎక్కడ ఇచ్చామా? 1, 2, 3, 4, 5 సరిపోయి కొద్దిగా సైజ్ గనుక మనం పెంచితే ఫిగ్ సైజ్ మనం పెంచుకుంటే సరిపోతుంది. ఓకేనండి. మనకి ఫిగ్ సైజ్ అని ఒక మెథడ్ ఉపయోగించి దాని సైజ్‌ని కూడా మనం పెంచుకోవచ్చు. దట్ ఐ విల్ షో. అట్లానే కాంటోర్ ప్లాట్ సో, ఈ కాంటూర్ అనేటువంటి ఒక మెథడ్ ఉపయోగించి ఎక్స్ అండ్ వై వాల్యూస్ అక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్‌గా అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏంటి కాంటూర్ కంటే ఒకసారి అవుట్‌పుట్ చూసి మీకు తెలియచ్చు గాక దీన్ని ఎక్కడ మీరు అప్లై చేయొచ్చు అనే దాని కోసం మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇది కాంటూర్ ప్లాట్. ఓకే అండి. రైట్. అట్లానే స్ట్రీమ్ ప్లాట్ డిఫరెంట్ చార్ట్స్ దీంట్లో ఎట్లా జనరేట్ చేయొచ్చు అని చెప్పే ప్రయత్నాలు ఇది చూపిస్తుంది. నెక్స్ట్ సెషన్‌లో మీకు మన ఓన్ డేటాని తీసుకొని దానిపైన ఎట్లా జనరేట్ చేయొచ్చు అని మీకు చూపించడం జరుగుతుంది. ఇది మీకు ఈ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో ఇట్లాంటి చార్ట్స్ అక్కడ మనం చూస్తా ఉంటాం. ఏవండి? సో, ఈ స్ట్రీమ్ ప్లాట్ అనేది ఇక అంటే ఈ విండ్స్ ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నాయని చెప్పే దానికి ప్రయత్నంగా ఇది మనం ఇక్కడ ఈ ప్లాటింగ్ అది చూస్తా ఉంటాం. రైట్? ఓకే అండి. కావాలంటే మీరు సేవ్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫిగర్స్‌ని మీరిచ్చే వాల్యూస్‌ని కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చనండి. దీన్ని మాక్సిమైజ్, మినిమైజ్ కూడా మీరు చేయగలుగుతారు కావాలనుకుంటే. జూమ్ ఇన్, జూమ్ ఔట్. అట్లా. ఓకే అండి. రైట్. అలానే పోలార్ ప్లాట్ దానికి కావాల్సినటువంటి వాల్యూస్. ఓకేనండి. దిస్ ఈజ్ పోలార్ ప్లాట్. ఓకే. అట్లానే 3D సర్ఫేస్ దీనికి అడిషనల్‌గా ఇందాకట్లాగానే మనం యాక్సెస్ 3Dని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడి నుంచి. ఎంపీఎల్ టూల్ కిట్స్, ఎంపీ లాట్ 3D నుంచి మనం అడిషనల్‌గా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మెథడ్. నంపై అనేది మనకు తెలిసినటువంటిదే. యాహ్! అంటే జస్ట్ ఫర్ ఐడియా అంటే ఇట్లాంటి చార్ట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేసి పైథాన్ సహకారంతో అనే దానికోసం అన్నీ కూడా మీకు శాంపిల్ చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్ డెప్త్ దీనికోసం మీరు డేటా సైన్స్ గానివ్వండి, ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌లో ఇంకా మీరు కొన్నిటిని జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అయితే ఇందులో మనం యూజ్ చేసినటువంటి ఏవేవైతే మనకు వాల్యూస్ ఉన్నాయో, అయి ఎట్లా, ఎక్కడ, ఏంటి అనేది అక్కడ మీకు చూపించడం కూడా జరుగుతుంది. ఓకేనండి. అయితే దీంట్లో ప్రధానంగా ఒక్కసారి మనం థియరిటికల్‌గా చూస్తే గనక సో, యాక్చువల్‌గా మ్యాట్‌ప్లాట్‌లిబ్ అనేది మనకున్నటువంటి ఏదైతే ఫిగరేటివ్ డేటా ఉందో దాన్ని మనం ఒక గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేయడానికి, డేటా అనాలిసిస్ చేయడానికి, డేటా విజువలైజేషన్‌కి ఉపయోగించినటువంటి ఒక లైబ్రరీ. సో, ఇందులో మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన మ్యాట్‌ప్లాట్‌లిబ్‌తో పాటు దాంట్లో ఉన్నటువంటి పైప్లాట్‌ని. అలాగే మీకు కావాలనుకుంటే సబ్‌ప్లాట్స్ అది కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మరికొన్ని అంటే ఆహ్ అడిగారు సార్ ఈ జూపిటర్ నోట్‌బుక్ యూజ్ చేసి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆపరేషన్స్ మాకు చూపించండి అని. జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు షో యూ దట్ ఆల్సో. నేను అనకొండ
ఓపెన్ చేసి అందులో జూపిటర్ నోట్బుక్లో మీకు కోడ్ రాసి చూపించే ప్రయత్నం చేస్తాను. మనకున్నటువంటి వాల్యూస్ పైనే ఇప్పుడు మీరు పాండాస్ నంపై యూజ్ చేసుకొని సిరీస్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేస్తున్నారు కదండి, వాటిపైన ఐ విల్ షో. ఓకే. సో ఐ థింక్ మీరంతా కూడా ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకుని ఉంటారు కదండి. యాక్చువల్లీ నెక్స్ట్ మనం ఫ్లాస్క్ అనే దానికి కూడా మనకి పైచార్మ్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకుంటూ బెటర్ అండి. పైచార్మ్ ఎలాగ అనకుండా మీరు డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాల్ చేసి పెట్టుకుని ఉంటారు. దాంతోపాటుగా ఈ పైచార్మ్ కూడా కనుక మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే దట్ వుడ్ బి వెరీ ఈజీ టు వర్క్ విత్. ఈ ముఖ్యంగా ఫ్లాస్క్ లాంటి ఒక ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడం, వెబ్ అప్లికేషన్స్ వర్క్ చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనండి, రైట్. ఒక్క నిమిషం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని కూడా నేను ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు తెలిసింది ఏంటంటే ఇంపోర్ట్ చేస్తున్నామంటే మనం మ్యాట్ప్లాట్లిబ్ ఏమండి యాజ్ పైప్లాట్ యాజ్ పిఎల్టీ సీబోర్ నోట్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ ఎస్ఎన్ఎస్, అండ్ నంపై యాజ్ ఎన్పి, పాండాస్ యాజ్ పిడి. అఫ్ కోర్స్ మ్యాట్ప్లాట్లిబ్ ఇన్లైన్ అనేది ఇది ఒక మ్యాజికల్ మెథడ్ అని చెప్తారు జూపిటర్ నోట్బుక్ లాంటి వాటిలో. అంటే ఇది మీకు పైథాన్ ఎడిటర్లో ఇది వర్కౌట్ అవుదండి. జూపిటర్ నోట్బుక్లో వర్క్ అయినటువంటి దానికి సంబంధించినటువంటి మ్యాజికల్ మెథడ్ ఒకటి, కీవర్డ్ ఒకటి. సో దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం, రైట్. సో ఒక్కసారి మనం కోడింగ్ పార్ట్ మీకు 1 by 1 చూపించే ప్రయత్నం నేను చేస్తానండి. సో యాక్చువల్గా మనకు ఒక డేట్ సిరీస్ని జనరేట్ చేసి ఏమండి, సో అక్కడి నుంచి ఆ డేట్ సిరీస్ నుంచి మీకు వాల్యూస్ ఎట్లాగా దానిపైన ప్లాటింగ్ ఎలా చేయాలి దానికోసం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ రేంజ్ సిరీస్ని ప్లాటింగ్ చేయడానికి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. మనం దీంట్లో పాండాస్లో ఆల్రెడీ దీనికోసం మనం నేర్చుకోవడం జరిగింది. సో సేమ్ కోడ్ ఇక్కడ నేను జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి కనుక మీరు డిఎఫ్లో కనుక మీరు అవుట్పుట్ చూస్తే మనం ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ అంటే మనం ఇచ్చినటువంటి డేటా ఫ్రేమ్ ఇది ఆల్రెడీ మనం చూసాం పాండాస్లో ఏమండి. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ నంపై డాట్ ర్యాండమ్ వాల్యూస్ జనరేట్, ఇది నంపైలో మనం చూసాం. మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు. ఇది డేటా ఫ్రేమ్కి సంబంధించి పాండాస్లో మనం చూసాము. డిఎఫ్ స్టాండ్స్ ఫర్ డేటా ఫ్రేమ్. పీడీ పాండాస్లోంచి డేటా ఫ్రేమ్ అన్న మెథడ్ ఉపయోగించి మనం డేటా ఫ్రేమ్ని ఎట్లా జనరేట్ చేయాలో చూడడం జరిగింది. అలాగే ఈ ర్యాండమ్ అనేది నంపైలో ఉన్నటువంటి ఒక మెథడ్. ఇది ర్యాండమ్గా వాల్యూస్ ఇన్ బిట్వీన్ 1000 to 1 బిట్వీన్ వాల్యూస్ అక్కడ జనరేట్ చేస్తుంది. ఇది ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 1000 కాలమ్స్ 1000 రోస్ 1 కాలంలో. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 1000 రోస్ ఇక్కడ 1 కాలంలో మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఇండెక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే డేట్ రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్ అది 2023 అది అఫ్ కోర్స్ ఇవాళ డేట్ ఎంత అండి 9, రైట్. నిన్నటి దాకా మనం కొన్ని వాల్యూస్ ర్యాండమ్గా జనరేట్ చేయడం చెప్పడం జరిగింది. ఒక 1000 వాల్యూస్ అక్కడ మనం జనరేట్ చేయమని చెప్పాం. ఆ కాలంకు ఉన్న నేమ్ కూడా మనం డేటా అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. వీ హ్యావ్
సీన్ ఇన్ పాండాస్. ఓకే. ఇప్పుడు ఈ డేటా పైన ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ఏదైతే ఈ డేటా ఉందో, ఈ డేటా పైనే మనం ప్లాటింగ్ ఎట్లా చేయొచ్చు ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సింప్లీ ఇట్స్ వెరీ, వెరీ ఈజీ. రైట్. సో, అంటే మీకు ఒక ప్లాటింగ్ చేయడానికి ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకొని ఆల్రెడీ డీఎఫ్‌లో కొంత వాల్యూస్ జనరేట్ చేయడం జరిగింది. కదండీ! మామూలుగా అయితే మనం ఇదివరకు ప్లాట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాము డీఎఫ్‌లో ఉన్నటువంటి డేటా ఇది. డీఎఫ్ అనే డేటా ఫ్రేమ్‌లో ఉన్న డేటా ఇది. దీనిపైన మనం ప్లాటింగ్ చేద్దాము. సో, డీఎఫ్ డాట్ ప్లాట్. సో, ఒక్కసారి గనక మీరు చూస్తే మనకున్న వాల్యూస్ ఆధారంగా ఇక్కడ ఒక చార్ట్ ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు మరికొన్ని ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. దాన్ని నెక్స్ట్ సెషన్‌లో దీనిపైన ఇది ఎట్లా వర్క్ చేయొచ్చు ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఇది జూపిటర్ నోట్‌బుక్‌లో అయితే ఇంకా మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి అయితే కోడింగ్ ఇక్కడ చాలా సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది మీకు తెలియనప్పుడు ఒకసారి కనిపించినప్పుడు ఒకసారి ఎలాగో వీడియో రికార్డింగ్‌లో ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది చూసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో ఏమేమి మనం చూస్తున్నామంటే matplotlib.pyplotని ఒకదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సీబోర్న్ యాజ్ ఎలియాస్ ఎస్ఎన్ఎస్, నంపై యాజ్ ఎన్పి, పాండాస్ యాజ్ పిడి, ఇన్లైన్ ఈ జూపిటర్ నోట్‌బుక్ సంబంధించి మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇన్లైన్ ఒకటి తీసుకోవడం జరిగింది. దీనిపైన మరికొన్ని ఆపరేషన్స్ నెక్స్ట్ సెషన్‌లో చూసే ప్రయత్నం చేద్దాము. ఇవాల్టికి ఇక్కడితో నేను క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాను. టేక్ కేర్.